గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అంశాలకు సంబంధించిన కేసుల పరంపర కొనసాగుతుంది. అందులో అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షించింది, శీర్షికల్లో ప్రధానంగా కనిపించింది పోసాని కృష్ణమురళి కేసు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇంకా అధికార పక్షానికి సంబంధించిన అనేక మంది మీద బూతులతో దాడి చేసినటువంటి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయటము, ఆయన మీద కేసులు పెట్టి పీటీ వారెంట్లు, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్ కింద వరుసగా 2-3 చోట్లకు తిప్పడం అన్నది ఒక తీవ్రమైన సంచలనానికి కారణమైంది. రెండవది, ఇది గుణపాఠం బాగా చెప్పారు, నోరు పారేసుకున్నందుకు, బూతులకు పాల్పడినందుకు అని అంటున్నప్పటికీ కూడా ఒకటే నా వ్యక్తిని ఇన్ని కేసుల్లో ఇన్ని చోట్లకు తిప్పడం అవసరమా? రెండవది, తనకు ఆరోగ్యం బాగాలేదు, నాకు గుండె జబ్బు ఉందని ఆయన ఒకసారి చెప్పడం, అది కూడా నిజం కాదు, నాటకమే అని పోలీసులు ప్రకటించడం, ఇవన్నీ కూడా జరిగిపోయాయి. అది అయిన తర్వాత ఆయన కర్నూలు, గుంటూరు, కడప, విజయవాడ ఈ ప్రాంతాల మధ్యలో సంచరించారు. ఇప్పుడు ఆయన వేసినటువంటి పిటిషన్ హైకోర్టు ముందుకు వచ్చింది. నిన్న హైకోర్టు ఈ విషయంలో ఆయనకు స్వల్పమైన ఊరట ఇచ్చిందని చెప్పాలి, కొద్దిపాటి ఊరట. ఆ ఊరట ఏమిటంటే, గుంటూరు పోలీసులు వాళ్ళు విచారణ జరుపుతున్నారు, వాళ్ళు తీసుకుంటారు పల్నాడు ఆ ప్రాంతంలో. కానీ ఇప్పుడు మళ్ళీ విశాఖపట్నంలో కూడా ఆయన మీద ఒక కేసు వరుసగా 2-3 స్టేషన్స్లో, కర్నూలులో ఉన్నది అక్కడే ఉంది, అక్కడ కర్నూలు స్థానిక న్యాయస్థానం ఆయనకు బెయిల్ పిటిషన్ కూడా కొట్టేసింది. ఈ సమయంలో తన మీద ఉన్నటువంటి తనకు బెయిల్ ఇవ్వాలని, కేసులు కొట్టేయాలని ఆయన హైకోర్టులో వేసిన పిటిషన్ నిన్న విచారించారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఈ ఆరోపణలన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన దగ్గర వాంగ్మూలం తీసుకోండి, కానీ ఈ తిప్పడాలు మటుకు వీటిని మేము పరిశీలిస్తామని ఆ కేసును 19వ తేదీకి వాయిదా వేశారు. 19వ తేదీ వరకు బహుశా పోసాని కృష్ణమురళి అంటే ఇంకో వారం రోజులు, ఈ వారం రోజుల పాటు ఆయన్ను వేరే వేరే చోట్లకు తిప్పడం అనే ఈ తిరిగే ప్రయాసం మటుకు తప్పుతుంది. అదొకటి ఊరట అనుకోవచ్చు. కానీ ప్రధానమైన కేసులు ఇంకా అలాగే ఉన్నాయి. రెండవది, కర్నూలులో బెయిల్ కొట్టేసిన తర్వాత మిగిలినవి ఏమవుతాయి, వీటి మీద ఆయన ఉపశమనం అడిగారు. విజయవాడలో అడిగారు, కర్నూలులో, కడపలో. అక్కడ స్థానిక న్యాయమూర్తులు ఏమన్నారంటే, మాకు పీటీ వారెంట్ ఎగ్జిక్యూషను ఆ అంశం వరకు మేము చెప్పగలుగుతాం, కానీ మేము మీద ఉన్న ఫిర్యాదు, ఆరోపణ, ఈ తిట్లకు, దుర్భాషలకు సంబంధించింది మీరు సంబంధిత న్యాయస్థానాల్లోనే మీరు బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుందని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు కర్నూలు కోర్టు బెయిల్ కొట్టేసింది. ఇంకా హైకోర్టు వీటన్నిటి మీద మళ్ళీ 19వ తారీఖు విచారణ జరిపినప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఒకవేళ ఆయనకి ఇప్పటికైనా పూర్తి స్థాయి బెయిల్ లభిస్తుందా, లేకపోతే ఏదో ఒక జైల్లో రిమాండ్లో ఉండి ఆయన వాంగ్మూలాలు ఇచ్చుకుంటూ ఉండాల్సిందేనా? బహుశా హైకోర్టు ఊరట ఇచ్చింది కాబట్టి ఊళ్ళు తిప్పడం కొంచెం తగ్గించవచ్చు, కానీ ఒకే చోట రిమాండ్లో కొనసాగే పరిస్థితి మటుకు ఉండొచ్చు. పోసానికంటే ఇంకా సంచలనాత్మకమైంది, చాలా వివాదాస్పదమైంది బోరగడ్డ అనిల్ కేసు. బోరగడ్డ అనిల్ తల్లికి బాగలేదని, అమ్మగారి ఆరోగ్యం బాగలేదని బెయిల్ తీసుకున్నారు. కానీ నిజానికి ఆ బెయిల్ కోసం ఆయన సమర్పించిన పత్రాలు బోగస్ పత్రాలు, నిజం కాదు. ఒక లలిత నర్సింగ్ హోమ్ అట్లాంటి పేరు, ఆ ఆసుపత్రి పేరుతో ఆయన ఇచ్చారు, కానీ ఆ ఆసుపత్రికి ఏం సంబంధం లేదు, ఆ సంతకాలు కూడా వాళ్ళవి కాదు. ఇప్పుడు అసలు వాళ్ళు కూడా ఆయన మీద కేసు వేస్తారేమో, మా పేరు దుర్వినియోగం చేశారని ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. కానీ అతను మళ్ళీ ఒక వీడియో విడుదల చేశాడు, నిజంగానే మా అమ్మగారికి బాగాలేదు, నేను అందుకోసమే ఈ బెయిల్ తీసుకున్నాను, నా మీద అనేక దుష్ప్రచారాలు చేశారు, కోర్టును కాదని నేను ఎలా వెళ్తాను, నేను ఆ రోజున 28వ తారీఖున జైలుకు వెళ్ళి మళ్ళీ అక్కడ అనుమతి తీసుకొని రెండో రోజు సెలవు కావడంతో ఇంకొక రోజు కూడా ఉండి నేను బయటకు వచ్చాను, నేను మా అమ్మ దగ్గరే ఉన్నానని ఆయన అంటున్నారు. కానీ తల్లిని చేర్పించిన దగ్గర కానీ, చికిత్స దగ్గర కానీ అతను లేడు, కనిపించడం లేదు అని పోలీసు వర్గాలు, అలాగే రాజకీయంగా కొన్ని మీడియా వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. సో ఇదొక పెద్ద చిక్కుముడిలాగా తయారైంది. ఈరోజు 11వ తారీఖు, నిజానికి ఇప్పటికీ సమాచారం రావాల్సింది, ఇప్పటికేం రాలేదు. ఈరోజు ఆయన హాజరవుతారా లేదా కోర్టులో, ఆయన లొంగిపోతారా లేదా? ఆయన లొంగిపోతే అదొక తీరు, లొంగిపోకుండా ఇలాగే కనుక ఠలాయిస్తూ ఉంటే మటుకు అది ఇప్పటి వరకు ఉన్న అనేక కేసులతో పాటు ఈ కోర్టు ధిక్కారం, సాక్షాత్తు హైకోర్టును తప్పుదోవ పట్టించటం, అలాగే తప్పు పత్రాలు సమర్పించటం లాంటి ఆరోపణలు ఇంకా తోడయ్యే అవకాశం కూడా ఉంది. మూడవది, తన ప్రాణాలకు రక్షణ లేదని, తనను అంతమొందించడానికి చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇలాంటి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని ఆయన తన వీడియోలో ఆరోపిస్తున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం.
ఒక ముఖ్యమంత్రి మీద, అలాగే పాలక పార్టీ జాతీయ కార్యదర్శి స్వయంగా మంత్రి అయిన లోకేష్ మీద ఈ స్థాయిలో ఆరోపణలు చేస్తున్నప్పుడు వీటికి ఆధారాలు ఏంటి, లేకపోతే వీటి మీద చర్యలు ఏంటి అన్న అంశం కూడా పోలీసులు లేవనెత్తే అవకాశం ఉంటుంది. మరి బోరగడ్డ అనిల్ ఈరోజు మనము మాట్లాడుతున్న సమయానికి సమాచారం లేదు. సాయంత్రానికి సమాచారం రాకపోతే, అంటే 11వ తారీఖు అర్ధరాత్రి లోపల ఆయన కనుక లొంగిపోకపోతే, అర్ధరాత్రి కూడా ఉండదు, సాయంత్రం ఎప్పుడో ఆఫీస్ వేళ లోపల ఆయన లొంగిపోకపోతే మటుకు ఆయన మీద మరింత తీవ్రమైన కోర్టు ధిక్కారము, నిబంధనల ఉల్లంఘన, తర్వాత ఈ తప్పు పత్రాల సమర్పణ, ఇట్లాంటి వాటన్నిటికి కూడా జవాబు చెప్పాల్సి వస్తుంది. సరే, తను దళితుడిని కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు, ఇలాంటి మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ఉన్న ఆరోపణలు అలాగే ఈ అపరాధాలకు దానికి ఏం సంబంధం లేదు. ఇంకా ఒక అంశం ఈ స్థాయిలో కాకపోయినా విజయసాయి రెడ్డికి కూడా, ఆయన ఇప్పుడు వైసీపీలో లేరు. నిజానికి వైసీపీ నుంచి ఆయన రాజీనామా చేసి బయటికి వెళ్ళారు, రాజకీయాలకు దూరంగా ఉన్నానంటున్నారు. కానీ అంత రాజకీయాల్లో మునిగి తేలిన మనిషి ఎంత చెప్పినా దూరంగా ఉండడం జరగదు. కానీ గతంలోనే కాకినాడ సీపోర్ట్స్కు సంబంధించి వాటాలు అరవిందోకు బలవంతంగా వచ్చేటట్టు చేయడానికి బలప్రయోగం ఒత్తిడి చేశారు అని కేవీ రావు అని ఆయన అప్పుడు ఈ అప్పగించిన ఆయన ఆరోపణ చేశారు. అది పోలీసుల దగ్గర ఫిర్యాదు పెట్టారు. దీని మీద ఇప్పటికే ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజయసాయి రెడ్డిని పిలిచి విచారించింది. అప్పటికి ఇంకా ఆయన రాజీనామా కూడా చేసినట్టు లేరు. ఇప్పుడు ఇది అయిన తర్వాత ఇప్పుడు సిఐడీలు పిలిచారు. ఇది వరుసగా కొనసాగుతుంది. ఎందుకంటే మొన్న జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడినప్పుడు అందరినీ తరిమేస్తున్నారు, అరవిందోని కూడా తరిమేశారని కూడా ఒక ఆరోపణ చేశారు. ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి సంబంధించిన కుమారుడైన విక్రాంత్ రెడ్డి A1గా ఉంటే విజయసాయి రెడ్డి A2గా ఉన్నాడు. మరి ఈయన వైసీపీ నుంచి వచ్చిన తర్వాత బీజేపీకి టీడీపీకి దగ్గర అయ్యారు కాబట్టి ఆ కేసులు కొంచెం చల్లబడతాయేమో అని ఎవరైనా ఆశించిన వాళ్ళకి అదేం జరగదని స్పష్టమవుతుంది. ఆయన రేపు సిఐడి ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఆయన ఏం చెప్తారు, వైసీపీలో ఉన్నప్పుడు ఏం చెప్పారనేది ఒకటైతే, వైసీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తారు, నిజంగా పొరపాటు జరిగిందని ఒప్పుకుంటారా, రెండోది తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా కాకినాడ రేవు వాటాలు బలవంతంగా తీసుకోవడం అన్నటువంటి ఆరోపణ రాష్ట్రంలో అనేక మంది మీద ఒత్తిడి తెచ్చారు, బలప్రయోగం చేశారు, తరిమేశారు. ఇలాంటి ఆరోపణలు వైసీపీ మీద ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన ఇంకా తీగలాగితే డొంక కదిలినట్టు వాటన్నిటిని కూడా బయటికి తీస్తారా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో ఈ కేసుల పరంపరకు సంబంధించిన అంశాలు మటుకు వరుసగా అనేక ఫాలోఅప్ యాక్షన్స్, కొనసాగింపు చర్యలు మనకు ఈరోజు రేపులో స్పష్టత వస్తుంది. కానీ వీటి నుంచి అసలు బయటపడే అవకాశం మటుకు వైసీపీకి ఉన్నట్టుగా లేదు. ఎందుకంటే కొత్తవి ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో అవినీతి అన్న అంశం మీద శాసనసభలో వరుసగా అనేక మంది సభ్యులు ప్రశ్నలు వేయడం, మంత్రులు కూడా మా దగ్గర కొంత సమాచారం ఉంది అన్నట్టుగా చెప్పడం, ఇలా వరుసగా అనేక కేసులు క్యూలో కేసులు ఉన్నాయని మటుకు స్పష్టమవుతుంది.